ఎవరు గెలిస్తే మేలు, ముఖ్యమంత్రికి ఎవరు వస్తే మేలు, జగన్ చంద్రబాబు? చంద్రబాబు. ఎందుకని చంద్రబాబు? చేస్తున్నాడు కాబట్టి. మంచి పనులు చేశాడా? చేయబట్టేగా పింఛన్లు ఇస్తున్నాడు. అంటే జగన్ వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఇంకొస్తే ఇస్తామే బండట్టి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచే అవకాశం. ఎందుకని టీడీపీ? ఎందుకు ఆయన చేసినటువంటి పనులు, ఎమ్మెల్యే చేసిన పనులు, ఎమ్మెల్యే గారు చేసిన పనులు, అటువంటి పనులు చేసి పెట్టాడు నియోజకవర్గంలో. కానీ వీరగని రీతిలో ఏ ఎమ్మెల్యే చేయని పనులన్నీ చేశాడు ఈ 5 సంవత్సరాల పీరియడ్లో. అసలు ప్రజలు అతని మీద విశ్వాసం ఉంది, అందుకని గెలుస్తాడని. చెయ్యని పని అంటూ ఏదీ లేదు, చేయని చేశాడు. వెళ్తే అందరూ ఎవరు కాదని ఏ పార్టీ అని అడగల, పార్టీ కాకపోయినా సరే చేశాడు, అందుకని అతని మీద విశ్వాసం ఉంది. అవనిగడ్డలో ఏ పార్టీ? అంతే అంతే ఆడు చెప్పింది. ఎందుకని టీడీపీ? పనులు చేశాడు, మాకు పనులు చేశాడు, బాగా చేశాడు. రోడ్లు అయ్యి పనులు బాగా చేశాడు, ఇల్లు కట్టాడు, బాగా చేశాడు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారికి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పేద ప్రజలకి సేవ చేసే వ్యక్తి, ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించి మంచిగా ప్రవర్తిస్తూ అందరికీ ఉపయోగపడే వ్యక్తి, 10 మందికి ఏది కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు అవుతారు. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ వచ్చింది. ఎందుకని టీడీపీ? ఎందుకంటే ఆ క్యాండిడేట్ని బట్టి, క్యాండిడేట్ మంచివాడు, మంచి మనసున్న వ్యక్తి, ఎవరికి కూడా అపకారం చేయడు, ఎంత అన్నా కానీ మంచి చేస్తాడు. మా ఇక్కడ లోకల్ జనాల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఎక్కువ శాతం ఆయన్నే జనాలు నిర్ణయించుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అవనిగడ్డ నియోజకవర్గం బుద్ధప్రసాద్ గారు గెలుస్తారండి. టీడీపీ. ఎందుకని టీడీపీ? ఆయన మంచివాడు వ్యక్తి, అయినా ఏదైనా పనులుండి సామరస్యం పనిచేస్తాడు, ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, మంచి వ్యక్తి, పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. మీ అభిప్రాయం చెప్పండి. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిస్తే మేలు, మళ్ళీ మన ముఖ్యమంత్రి ఎవరైతే మళ్ళీ జగన్ చంద్రబాబు? మాకు జగనే రావాలనే ఉంది. ఎందుకని జగన్? వాళ్ళ నాన్న చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి. అన్నట్టు జరిపాడు. ఈ అన్నయ్య అన్నమాటగా వారంలో జరిపాడు. 4 ఏళ్ళ కూడా 4 అడ్డం తిరగడమే కానీ సాఫీగా రాలేదు కనుక జగన్ రెడ్డి గారిని ఆయన పాదయాత్ర మొదలెట్టి మొక్కేసి కాంగ్రెస్ని పెద్ద చెట్టుని చేశాడు. ఆ రుచి కింద కూకోలేక మనకు నాశనాన్ని పుట్టి ఆయన గద్దెత్తుకుపోయింది. తర్వాత మళ్ళీ ఈయన ఎక్కాడు. ఎక్కిన కాడి నుంచి కొన్ని చేసాడు, చేయకుండా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఇసుకెత్తే రాలకుండా ఏ ప్రతిపక్ష నాయకుడికి లేదు. అదివరకు ఏదో చదురుగా మీటింగ్ పెట్టేవాళ్ళు, కానీ 18 నెలలు జైలు చేసి వచ్చిన తర్వాత వచ్చిన కాడి నుంచి కూడా తిరిగి లేదు. జనం ఇసుకెత్తే రాలకుండా లేరు. జగన్ గెలుతాడండి. ఎందుకని జగన్? ఆయన పనులు చేసి మంచి పనులు, మాటలు కూడా మంచి, వీళ్ళు ఏం చేయలే, ఏం చేసి రోడ్లు వేసాడు, పగిలిపోయి ఏ అవకాశం అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇస్తున్నాడు, పసుపు కుంకుమ డబ్బులు అయ్యా ఎవడో ఇస్తాడు. ఆఖరిలో ఏంటి ఓట్లు వేసుకుంటాకి 4-5 సంవత్సరాల నుంచి ఇస్తే పని అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి ఎలక్షన్ వచ్చిందిగా. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇవాళ మేనిఫెస్టో ప్రకారం అయితే జగన్ బాగా ఇచ్చాడు, జగన్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మేనిఫెస్టో అంత బాగుందా? చాలా బాగుంది అయ్యా, చూశాను, బాగుంది. మీరు చెప్పండి. ఏది వెళ్తుంది? ఇదే ఫ్యాన్. ఎందుకని ఫ్యాను? ఎందుకనంటే చేసే పనులు బట్టి. టీడీపీ వాళ్ళు ఏం చేయలేదా? ఇక్కడ ఉన్న నాయకుడు చేయలే, టీడీపీ అని కాదు. మరి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నా? జగన్. జగన్ అంటే ఒకసారి చూడాలండి. ఇప్పుడు వీళ్ళందరూ చూశారుగా, అందరు చూసాం కాబట్టి ఇంకా చూడాలి. అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? అవనిగడ్డలో 100% ఫ్యాన్ గెలుస్తుంది. గత 15 సంవత్సరాలుగా మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, పశు శాఖ చేశాడు, చేపల మంత్రి చేశాడు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఒక్కటి కూడా చూపించడానికి కానీ చెప్పడానికి కానీ లేదు. మరి అతను ఎందుకు గెలిపిస్తున్నారో తెలియదు, డబ్బులు గెలిపిస్తున్నాయో లేకపోతే ఎట్టా గెలిపిస్తున్నాయో తెలియదు, కానీ గెలిపించినాక ఎడుతారో. పరిపాలన మారాలి, ఎమ్మెల్యే మారాలని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆశించుతూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఓటేసి ఫ్యాన్ను గెలిపించి వైఎస్ఆర్ పరిపాలన మళ్ళీ చూడాలనేది కాంక్షతో ఉండారు జనం. ఈ నియోజకవర్గం జనం అంతా కూడాను వైఎస్ఆర్పీ గెలిచింది. ఎందుకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ అవనిగడ్డలో? బండ్ల బుద్ధప్రసాద్ గారు ఏం పని చేయలే. మామిడి తోటలు కానీ ఈయన మామూలుగా మొత్తం అంతా మామూలుగా తోటల మీద ఆధారపడ్డారు అందరూ. మరి అవనిగడ్డలో ఇంతవరకు ఏమి రోడ్లు కానీ ఏది లేవు, వాటర్ లేదు. వైఎస్ఆర్ పార్టీ గెలిచిద్దండి ఇక్కడ. ఎందుకని వైఎస్ఆర్? పులిగడ్డ, పొనిమిడి బెజ్జి, సింహాద్రి రమేష్ గారు మొత్తం ఆ పార్టీ లేకుండా కృషి చేసి బ్రిడ్జి పెట్టాడు. తెలుగుదేశం గవర్నమెంట్లో పెట్టారు అది.
బుద్ధప్రసాద్ కాంగ్రెస్లో ఉన్నాడు, వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. బుద్ధప్రసాద్ గారు ఎక్కడ ఏమీ చేయలేదు. ఒక ముగ్గులు పోటీ, పడవల పోటీ పెడతాడు, అంత మించి ఆయన చేసేది ఏం లేదు. ఏ రోడ్డు వర్క్ కూడా వెళ్ళినా సంతం కావాలంటే డబ్బులు ఇవ్వాలి. ఎవడెళ్ళినా సరే వాళ్ళ అబ్బాయికి ముందు డబ్బులు ఇచ్చి గేట్ లోనకి వెళ్ళాలి. ఆ డబ్బులు ఇస్తేనే వాళ్ళ అబ్బాయి లోనకి రానిస్తాడు ఎవరినైనా. అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్. ఎందుకని వైఎస్ఆర్? వైఎస్ఆర్ అంటే వైఎస్ దొరకు గెలవలేదు కాబట్టి ఈసారి గెలుస్తాడు కంపల్సరీ. అభివృద్ధి శుభ్రంగా చేస్తాడు. బుద్ధప్రసాద్ ఏం చేయలేదు, 15 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు నియోజకవర్గాన్ని. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇక్కడ రమేష్ గారేనండి. అక్కడ అట్లా ఉందో పని. ఈయన ఏం చేయలేదా బుద్ధ వెంకన్న గారు? మరి ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్ గెలుస్తాయి. ఎందుకని వైఎస్ఆర్? దానికి రమేష్ గారు దానికి కూర్చేసాడు, ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు బుద్ధప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే తలకాయించుకుని వెళ్ళిపోయాడు. ఏంటి ఎప్పుడు చూసినట్లేదు నిన్ను? అప్పుడు తెల్లారులు అయితే జనంలో కలిసి ఉండేది ఈయన. ఆయనేమో ఆయన అంటే ఆయన వాళ్ళ బాబు సంపాదించి ఇచ్చాడు ఆయనకి. అది పుచ్చుకుని ఆ డబ్బులు పుచ్చుకుని 30 ఏళ్ళ నుంచి దాన్ని తిరుగుతా దాన్నే అదేమంటే ఇప్పుడు ఏంటి వాళ్ళేది ఉండండి పోయినాడు పొండి. మరి అయ్యేం కనబడవు ఆయనకి. ఇవాళ ఓట్లు వచ్చే ఆ ఊరు కావాలి, ఈ ఊరు కావాలి, వెంకయ్య కావాలి, సుబ్బయ్య కావాలి. అది ఆయన పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.